కాలంలో యెరికో అనే ఊరి మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తర్వాత ఇంకో యుద్ధం ఉంది. హాయి మీదకి వెళ్ళారు. ఓడిపోయారు. ఎరా అంటే ఆకాను అనేటోడు ఏం చేశాడంటే యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ కొల్ల సొమ్ములో అతడు తీసుకోకూడనిది శపితమైనవి అతడు తీసుకుని బంగారము, షేనారు వస్త్రాలు ఇట్లాంటివి కొన్ని తీసుకుని గుడారం క్రింద దాచుకున్నాడు. ఈడు యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? యుద్ధానికి వెళ్ళినాడే. యుద్ధానికి వెళ్ళి నా సైన్యానికి ఏమి లాభం, అసలు ఎందుకు వచ్చాం యుద్ధానికి? యెహోషువ గారు ఏం చెప్పారు? ఏమీ లేదు. నేను నా ఇంట్లోకి బంగారం కడ్డీని ఎలా దాచుకోవాలి, ఈ షేనారు పై వస్త్రాన్ని నేను స్వాధీనం చేసుకోవాలి, ఈ వస్తువులు నాకు కావాలి, అంతే. సెల్ఫిష్నెస్. అలాగే తర్వాత కాలంలో సౌలు అని ఒక రాజుగారు వచ్చారు. 1 సమూయేలు 15 అధ్యాయాలు ఉంటాయి. ఆడేం చేసినాడు? ఒరే నువ్వు వెళ్ళి అమోరీలందరినీ నాశనం చెయ్యి అని చెప్తే ఈడెళ్ళి పనికి వెళ్ళి బలహీనమైన జంతువుల్ని, బలహీనమైన మనుషుల్ని వీళ్ళందరినీ చంపేసి శ్రేష్టమైన వాటిని మాత్రం అట్లా ఉంచుకున్నాడు. ఇక్కడ పశువులు చాలా బలంగా ఉన్నాయి, మనం పట్టుకెళ్తే మంచి లాభం వస్తుంది, అది ఇది అని చెప్పి దాచుకున్నాడు. వచ్చి నేను జయించేసాను అన్నాడు. మరి ఏంటి పశువులు అయ్యి సౌండ్ వినబడుతుంది అన్నాడు సమూయేలు. అంటే ఏముంది, దేవుడికి బలి అర్పిద్దామని పక్కనెట్టాను అన్నాడు. సెల్ఫ్ ఇంట్రెస్ట్లో నువ్వు ఎందుకు యుద్ధానికి ఉన్నావు, యుద్ధం ఎందుకు చేస్తున్నావు, ఏమీ ఏక మనస్సు అనేది లేకపోతే సెల్ఫ్ వ్యక్తిగత లాభాల కోసం చూస్తూ ఉంటాం. అంటే యుద్ధానికి వెళ్ళేవాడు తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ యొక్క లోకానికి సంబంధించిన బిజినెస్లో తలదొర్చడం ఎందుకు? అతనికి ఒకటే ఉంటుంది, యుద్ధానికి వెళ్ళినప్పుడు 10 సంగతులు పెట్టుకోకూడదు. ఇది చేసి అది చేసి ఇంకోటి అన్నీ కవర్ చేద్దాం అనుకుంటే కవర్